వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై భారీగా అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు. ప్రభుత్వ అవినీతి వైఫల్యాలను ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయగా 680 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయితపల్లిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రసాద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఫ్తీలో వచ్చి ప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి వదిలేసి మళ్లీ ఉదయాన్నే రావాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కీసర రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని పీటీ వారెంట్ పై పార్వతీపురం జిల్లా కురుపాం తరలించారు. రవికిరణ్ కు సకాలంలో మందులు అందించాలని, అందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడం దారుణమని అతని భార్య సుజన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై మరో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సిద్ధవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి అనే జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలకు ఇన్ఛార్జీలను నియమించారు. వారంతా న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అరెస్టైన సోషల్ మీడియా కార్యకర్తల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. విశాఖపట్నం జిల్లా దువ్వాడలోని సోషల్ మీడియా కార్యకర్త వెంకటేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇబ్బంది పడినటువంటి వారు, అక్రమంగా కేసులకి గురయ్యి ఈరోజు రిమాండ్లో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసి భరోసా ఇవ్వమని చెప్పి మా పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఏంటంటే, నేనున్నానన్నటువంటి మాట వారికి ధైర్యంగా చెప్పండి. సరే, ఒకరోజు 2 రోజులు ఆలస్యమైన మళ్ళీ మనం న్యాయస్థానాలు అనేటువంటి ఉన్నాయి, వాటి మీద నమ్మకం ఉన్నాయి, మళ్ళీ గెలిచి వస్తాం, మనం తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అంతవరకు మనం అంటూ ఉన్నాం అనేటువంటి భరోసాను వారికి ఇమ్మని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధింపులకు గురి చేస్తున్న ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తాము అధికారంలోకి రాగానే పచ్చ చొక్కా నేతలు, పోలీసులు సప్త సముద్రాలు దాటి వెళ్లినా తిరిగి తీసుకువచ్చి తగిన బుద్ధి చెబుతామన్నారు. 2 నేర్పించారు. ఎప్పుడు మాట్లాడున్నా ఈరోజు కేసు నమోదు చేయొచ్చు, సోషల్ మీడియా కేసు నమోదు చేయొచ్చు, సోషల్ మీడియాలో రిమాండ్ చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పి ఈరోజు మీరు నేర్పించిందే, ఈరోజు మీరు ప్రవేశపెట్టిందే, ఈరోజు మీరు పురుకొల్పిందే రేపటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తే బహుశా నాకు తెలిసి ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఈ నియోజకవర్గంలోని ఈ జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు పోవాలి. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధికారులు కానీ పచ్చచొక్కా వ్యక్తులను కానీ పక్క రాష్ట్రాలు కాదు, సప్త సముద్రాలు దాటిపోయినా సరే తీసుకొస్తాం. అందుకే మా వాళ్ళందరికీ చెప్పాం, మిమ్మల్ని ఎవరైతే సోషల్ మీడియాలో దూషిస్తున్నారో, ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే నానా రకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ రికార్డు మీ దగ్గర పెట్టుకోండి. ఏపీలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయని ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ అజెండాకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.